కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. 4వ తరగతి చదువుతున్న రాజు స్కూల్ నుంచి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన గ్రామస్తులు వెంబడించడంతో రాజును బైకుని వదిలి కిడ్నాపర్లు పరారయ్యారు. పత్తికొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాప్ కు గురైన బాలుడిని స్టేషన్కు తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. రాజు తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు ఉండటంతో తండ్రి సోమశేఖర్ దగ్గర ఉంటున్న కుమారుడిని రాజు తల్లి కిడ్నాప్ చేయించిందా లేదా ఎవరైనా చేయించారనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనే చిన్న కుర్రోడు 8 సంవత్సరాల పిల్లోడు వచ్చేసి కిడ్నాప్కి గురైనాడు. స్కూల్ వదిలిన తర్వాత అది పక్కన చూసిన పొలాల వాళ్ళు రైతులు వెంబడిస్తే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న దూరంగా ఉన్నారు. అది కిడ్నాపర్లు చేశారో ఎవరు చేశారనేది మాకు పోలీసు వాళ్ళు తెలియపరచాల్సిందిగా కోరుచున్నాము. కిడ్నాపర్లు ఒక బండి వేసుకొని వచ్చారు. ఆ బండికి నెంబర్ ప్లేట్ అనేది ఏం లేదు. మాస్కులు ధరించి ఉన్నారు. మాస్కులు మంకీ క్యాప్స్ పెట్టుకొని వచ్చారు. పిల్లలు ఎవరని వాళ్ళు కిడ్నాపర్స్ ఎవరనేది మాకు ఇంతవరకు అంత చిక్కడం లేదు. మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి పిల్లోని స్టేషన్కి తీసుకొచ్చామని చెప్పారు. అది నిజాలు ఏమనేది మాకు తెలియాలి. కిడ్నాపర్ల నుంచి పిల్లోని కాపాడాలని కోరుతున్నాం. పిల్లోనికి అనేది తీసుకెళ్ళి అక్కడ పడేసి వెళ్ళారు. మధ్యలో వెంబడిస్తే రైతులు